నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. మూడో ప్రపంచ యుద్ధానికి ముహూర్తం వచ్చేసిందనే అంటున్నారు కుశాల్ కుమార్. ఈయన హర్యానా పంచకుల సెక్టర్ 20లో నివసిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఘటనలను తను ముందే వైదిక జ్యోతిష పటం ద్వారా ఊహించానని చెప్పారు. వేద జ్యోతిష్యం అనేది హిందూ సంస్కృతి ధర్మాల్లో పాతుకుపోయిన శాస్త్రం. గ్రహాల కదలికలను నక్షత్ర స్థాన భ్రంశాలను ఆధారంగా చేసుకుని ఈ శాస్త్రం భవిష్యత్తును ఊహిస్తుంది. కుశాల్ కుమార్ ఇజ్రాయెల్, హమాస్, చైనా, తైవాన్, రష్యా, నాటోల మధ్య ఉద్రిక్తతలను ముందే ఊహించానని చెప్పాడు. మూడో ప్రపంచ యుద్ధం గురించి కుశాల్ కుమార్ డైలీ స్టార్ కు తెలిపిన దాని ప్రకారం 2024వ సంవత్సరం చాలా బాధాకరంగా ఉంటుందని, ప్రపంచ వ్యాప్తంగా ఎగిసే ఉద్రిక్తతలు దీనికి కారణం అవుతాయని, ముఖ్యంగా మే 8వ తేదీ చుట్టుపక్కల చాలా ఘటనలు సంభవిస్తాయని తెలిపారు. ఇంకా ఉత్తర, దక్షిణ కొరియా, చైనా, తైవాన్ మధ్య ప్రాచ్యం, ఉక్రెయిన్, రష్యాల మధ్య ఘర్షణలు మరింత ముదిరే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కుమార్ అంచనా ప్రకారం గ్రహాల పెను ప్రభావం వల్ల జూన్ 18, 2024న మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందని, అటువంటిదే జూన్ 29న కూడా సంభవించొచ్చని ఆయన చెప్పారు. ఇప్పుడు కుశాల్ కుమార్ ను కొత్త నోస్ట్రాడామస్ గా, భారత నోస్ట్రాడామస్ గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రాడామస్ క్రీస్తు శకం 1555లో ప్రచురించబడిన తన గ్రంథం ది ప్రొఫెసీస్ లో 942 పద్యాల రూపంలో భవిష్యత్ సంఘటనలు విపులీకరించడానికి చెప్తారు. వీటిలో చాలా మటుకు నిజమయ్యాయని కూడా ఉదాహరణలతో సహా చాలా మంది నిరూపించారు. వీటిలో ఫ్రెంచ్ విప్లవం, హిట్లర్, 2 ప్రపంచ యుద్ధాలు, హిరోషిమా నాగసాకి అణుబాంబు దాడులు ఉన్నాయి.